మీ దగ్గర కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మీరైతే 80,000 వరకైతే లోన్ అయితే పొందవచ్చు. అది ఎవరెవరికి వర్తిస్తుంది, అది ఎప్పుడు మనకి ప్రవేశపెట్టడం జరిగింది అనే దాని గురించి కూడా చూద్దాం. అలాగే ఎవరు ప్రవేశపెట్టారనేది కూడా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికైతే కొత్త పథకాలనైతే ప్రవేశపెడుతుంది. ఈ పథకాల్లో ముఖ్యమైన పథకం ఏంటంటే ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం అయితే ముఖ్యమైనది. చాలా ప్రత్యేకమైనది కూడా. చిరు వ్యాపారులకి అలాగే వీధిలో వ్యాపారాలు చేస్తారు కదా, పళ్ళు అమ్మేవాళ్ళు అలాగే ఇతర పువ్వులు అమ్మేవాళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళకి కూడా లోన్ అయితే తక్కువ వడ్డీతో అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అయితే 80,000 లోన్ అయితే ఇస్తుంది. ఆ లోన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం అయితే ఆల్రెడీ చాలా రోజులైంది ప్రారంభించి. కొంతమంది అయితే అప్లై చేసుకుని ఆల్రెడీ 10,000 అలాగే 20,000, 50,000 కూడా తీసుకున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. సకాలంలో కట్టేసి చాలా తీసుకున్న వాళ్ళైతే చాలా మంది అయితే ఉన్నారు. ఒకవేళ మీరు కూడా చిరు వ్యాపారస్తులైతే మీరు ఖచ్చితంగా అయితే ఈ లోన్ అయితే తీసుకోండి. మీకైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ లోన్‌కొచ్చేసి ముఖ్యంగా అయితే మీకు ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకంలో అయితే ముఖ్యంగా అయితే మనకి దీన్ని ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీధి వ్యాపారులకైతే ముందుగా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఈ పథకం అయితే ప్రతి చిన్న వ్యాపారులకు కూడా విస్తృతంగా అనేక రకాల వ్యాపారాలు చేస్తారు కదా, వారందరూ కూడా అయితే మనం రుణం అయితే పొందవచ్చు. ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు చిరు వ్యాపారులు ఉంటారు కదా, వారందరిని కూడా ఒక స్థాయికి తీసుకురావడం కోసం అయితే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అంటే చిరు వ్యాపారుల్ని కొంచెం పెద్ద వ్యాపారాలు చేసుకునే విధంగా అయితే కొంచెం అభివృద్ధి పరచడానికి అయితే ఈ పథకం అయితే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా అయితే మనకి ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. అలాగే రెసిడెన్సీ ఉంటది కదా, ఆ రెసిడెన్సీ కూడా ఉండాలి ఖచ్చితంగా, అడ్రస్ ప్రూఫ్. అయితే మనకి లోన్ ఇస్తారు కదా, లోన్‌కి సంబంధించి అయితే మనకి 7% అయితే మనకి వడ్డీ అయితే ఉంటుంది. అలాగే మనకి లోన్ ఇస్తారు కదా, లోన్‌కి సంబంధించి రాయితీ కూడా సంవత్సరానికి 1,200 అయితే మనకి రాయితీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా అయితే లోన్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ పథకానికి సంబంధించి మనకి ఎటువంటి హామీ అయితే మనం పెట్టక్కర్లేదు. మనకి ఎటువంటి హామీ కూడా అవసరం లేదు. ఓన్లీ మనం వ్యాపారం చేస్తూ ఉండాలి. చిరు వ్యాపారం ఏదైనా సరే మనం చిరు వ్యాపారులు అంటే బండ్ల మీద పళ్ళు అమ్మే వాళ్ళైనా లేకపోతే పూలు అమ్మే వాళ్ళైనా ఇతర చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, ఆ వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎటువంటి హామీ లేకుండా అయితే లోన్ అయితే పొందవచ్చు. అయితే ఈ లోన్ అయితే మనకి 3 దశలుగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి దశలో అయితే 10,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత రెండవ దశలో 20,000 అయితే ఇస్తారు. మూడో దశలో 50,000 వరకు అయితే రుణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా మనకి 80,000 వరకు అయితే లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 3 దశలు కూడా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనం 10,000 అన్నాను కదా ఫస్ట్. ఆ 10,000 కూడా సకాలంలో మనం టైంకి కట్టేసామనుకోండి. తర్వాత మనకి ఈ టైం కట్టేసిన తర్వాత 20,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. సపోజ్ ఆ 20,000 కూడా మనం టైంలో కట్టేసామనుకోండి. కట్టేసిన తర్వాత మూడో దశలో అయితే మనకి 50,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 50,000 తర్వాత మీకు ఇంచుమించు ఒక 80,000 వరకు అయితే లోన్ అయితే ఇస్తారు. ఈ పథకం ద్వారా అయితే మనకి. ఈ పథకంలో భాగంగా అయితే మనకి చిన్న వ్యాపారులు ఆల్రెడీ చెప్పాను కదండీ, చిన్న వ్యాపారులకి అలాగే చిరు వ్యాపారులు అలాగే బండ్ల మీద ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకి, పూలు అమ్మే వాళ్ళకి మొత్తం మిగతా వాళ్ళు అందరికి కూడా ఇస్తారు కదా. ఆల్రెడీ మీకు వ్యాపారం ఉండి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొత్తగా చిరు వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా సరే మీరు స్టార్ట్ చేసే ముందు మీరైతే ఈ లోన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు విలేజ్‌కి దగ్గరలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులు ఉంటాయి కదా, ప్రభుత్వ బ్యాంకుల్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న అప్లికేషన్ అయితే ఫిలప్ చేసి మీరైతే రుణం అయితే పొందొచ్చు. ఇది ఆటోమేటిక్‌గా అయితే మీకు ప్రూఫ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు బ్యాంక్‌కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డు, మీకు అడ్రస్ ప్రూఫ్ ఉంటది కదా, అది కూడా ఇవ్వాలి. ఇయన్నీ ఇచ్చిన తర్వాత మనకైతే అప్లై చేస్తారాళ్ళు. అప్లై చేసిన తర్వాత మనకి అమౌంట్ అయితే అకౌంట్‌లో అయితే పడుతుంది. ఈ పథకాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే 7% వడ్డీ అంటే ఎవరు కూడా ఇవ్వరు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని తక్కువ వడ్డీతో మీరైతే లోన్ అయితే కట్టుకోవచ్చు. ఇంచుమించు సంవత్సరం లోపైతే కట్టేసుకోవచ్చు మీరు. ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ ఇస్తున్నాడు కదా అని ఆలోచించకండి. మీరు ఖచ్చితంగా అయితే లోన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చిరు వ్యాపారస్తులు. మీకైతే సబ్సిడీ కాదు, కొంచెం తక్కువలో అయితే 1200 అయితే మనకి రాయితీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. దాంతో పోల్చుకుంటే వడ్డీ ఇంకా పెద్ద తక్కువగా పడినట్టే మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్ అయితే తీసుకోండి. మీరైతే మీ వ్యాపారాన్ని అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. థాంక్ యూ.